మనోహరి ఆరు ఫోటోని స్టోర్ రూమ్ లో పెట్టేయమని చెప్పడంతో యాదమ్మ తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అందరు పిల్లలు మర్యాదగా ఇచ్చేయి యాదమ్మ అని వార్నింగ్ ఇవ్వడంతో వచ్చంగా ఆరు ఫోటోని పిల్లల చేతికి ఇచ్చేస్తుంది. పిల్లలు ఫోటో పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరు కూడా క్షమించరు మనోహరి గారు, అరుంధతి మేడం ని చంపేశారు. ఇప్పుడు ఆరో మేడం ఫోటో కూడా లేకుండా చేస్తున్నారు. ఆరు మేడం మిమ్మల్ని అస్సలు క్షమించదు అని రాథోడ్ చెప్తూ ఉంటే, క్షమించక ఏం చేస్తుంది, నేనే కదా చంపేశాను, ఈ బ్రతికున్న బాంబీ కూడా నన్నేమి చేయలేదు అని మనోహరి చెప్తుంది. అమర్ కూడా నన్నేమి చేయలేడు, ఆ దేవుడు కూడా నన్నేమి చేయలేడు అని మనోహరి అంటే, తప్పుల మీద తప్పులు చేస్తున్నా మనోహరి, కొంచెం కూడా భయం లేదా నీకు అని బాగి అంటే, అసలు ఆ తప్పులన్నీ మాఫీ అయిపోతూ ఉన్నాయి కదా బాగి, ఇక నాకెందుకు భయం అని మనోహరి అంటుంది. ఇక శశిపాలుడు కూడా అలాగే అనుకుంటూ తప్పుల మీద తప్పులు చేశాడు. 100వ తప్పు అవగానే పరిస్థితి ఏమైందో నీకే తెలుసు కదా, అలాగే నీ పాపాలు పండిన రోజు ఒక రోజు వస్తుంది, అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో, త్వరలోనే వస్తుంది అని బాగి వార్నింగ్ ఇస్తుంది. పిల్లలందరూ గదిలో కూర్చొని ఆరు ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే రాథోడ్ ఎక్కడికి వచ్చి, పిల్లలు రండి భోజనం చేద్దాము అని పిలుస్తూ ఉంటే, మేము రాము, మేము తినము అని పిల్లలు చెప్తూ ఉంటారు. రేపు ఎగ్జామ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ మీరు చదువుకోవాలి కదా, అలా రానంటే ఎలా, బాధపడకండి అని రాథోడ్ చెప్తూ ఉంటే, డాడీ మమ్మల్ని గుర్తుపట్టడం లేదు, డాడీ అని నోరారా పిలవడానికి కూడా లేదు, కాబట్టి డాడీ మమ్మల్ని గుర్తుపట్టే వరకు మేము తినము అని పిల్లలు మొండికేస్తూ ఉంటారు. చూడండి, త్వరలోనే మిమ్మల్ని అందరినీ కూడా మీ డాడీ గుర్తుపడతాడు, ఇది వరకట్లా మీతో కలిసి తిరుగుతాడు, కలిసి సంతోషంగా ఉంటాడు, మీరు ఇలా మొండికేయకూడదు అని రాథోడ్ నచ్చ చెప్తూ ఉంటాడు. మీరు తినకపోతే మిస్సమ్మ బాధపడుతుంది పిల్లలు అని రాథోడ్ అంటే, మిస్సమ్మ ఎందుకు బాధపడాలి, ఆ మనోహర్ని ఇంట్లో నుండి పంపించేయచ్చు కదా, డాడీకి నిజం చెప్పేయచ్చు కదా అని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఆ మనోహర్ని మీ డాడీని గుర్తుపట్టి ఇంట్లో నుండి పంపించేయాలి పిల్లలు, మిస్సమ్మ కాదు ఆ పని చేయాల్సింది. ఇప్పుడు మీరు తినకపోతే బుజ్జమ్మ చిన్న పిల్ల కదా, బుజ్జమ్మకి ఆకలేస్తుంది, మీరు తినకపోతే బుజ్జమ్మ కూడా తినదు, రండి పిల్లలు అని రాథోడ్ బ్రతిమలాడుతూ ఉంటాడు. నాకు కూడా వద్దంకుల్ అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. చూడమ్మా, అన్నం తినకపోతే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఎలా చదువుకుంటారు చెప్పు అని రాథోడ్ అంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న అమర్ ఇదంతా విని, పిల్లలు రండి భోజనం చేయండి అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు బుజ్జమ్మ అమర్ చెయ్యి పట్టుకొని, మీరు కూడా రండి అని అంటుంది. ఎక్కడికి అని అమర్ అంటాడు. మీరు కూడా వచ్చి మాతో పాటు కూర్చొని భోజనం చేయండి అని బుజ్జమ్మ అంటుంది. అతను చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళి భోజనం చేయండి అని అమర్ అంటాడు. అప్పుడు మిగతా పిల్లలు కూడా అమర్ దగ్గరికి వచ్చి, మీరు కూడా రండి సార్, మాతో పాటు వచ్చి భోజనం చేయండి అని అందరూ కూడా సార్ అని పిలుస్తూ అడుగుతూ ఉంటారు. రాథోడ్ కూడా రండి అని పిలుస్తూ ఉండడంతో అలాగే అని అమర్ అంటూ ఉంటాడు. ఇక అమర్ పిల్లలు కలిసి వస్తూ ఉంటే, వాళ్ళకంటే ముందుగా రాథోడ్ పరుగులు పెడుతూ కిందకి వస్తాడు. రాథోడ్ పిల్లలు భోజనానికి వస్తున్నారా అని బాగా అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ ఒకసారి అటు చూడు మిస్సమ్మ, ఎవరితో ఎవరు వస్తున్నారో అని చూపిస్తూ ఉంటాడు. సాక్షాత్తు అరుంధతి మేడం ని అమర్ సార్ ని తీసుకొస్తున్నట్టు ఉంది కదా మిస్సమ్మ, తండ్రి చేయి పట్టుకొని అరుంధతి మేడం ఎలా తీసుకొస్తుందో చూస్తున్నావా మిస్సమ్మ, ఒక్క బుజ్జమ్మ చాలు సార్ కి గతం గుర్తుకు తెప్పించడానికి, ఖచ్చితంగా సార్ గతం గుర్తు చేసుకుంటాడు మిస్సమ్మ, చూడొకసారి అని రాథోడ్ చాలా సంతోషంగా చూపిస్తూ ఉంటాడు. అమర్ సెంటర్ సీట్ లో కాకుండా పక్కన సీట్ లో కూర్చుంటూ ఉంటే, మీరు కూర్చోవలసింది అక్కడ కాదు ఇక్కడ, మీరెప్పుడు అక్కడ కూర్చుంటారు, మేమెప్పుడు ఇలా కూర్చుని తింటూ ఉంటాము, కూర్చోండి అని మిడిల్ సీట్ లో కూర్చోబెడతారు. మిస్సమ్మ మీరు సార్ కి వడ్డించండి, నేను పిల్లలకి వడ్డిస్తానని రాథోడ్ అంటాడు. అలా బాగి వడ్డిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చంద, అమ్మో వెంటనే ఈ విషయం మనోహరి మేడంకి చెప్పాలి అని పరుగులు పెడుతూ గదిలోకి వస్తుంది. మనోహరి మనోహరి అని గట్టిగా కేకలు పెట్టడంతో, ఏంటి చెంబా అలా అరుస్తున్నావు అని మనోహరి తాపీగా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి అని మనోహరి అంటే, చంబా అంటే వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తున్నారా అని మనోహరి అంటుంది. వాళ్ళు ఏడిస్తే నాకు సంతోషంగా ఉంటుంది, కానీ నేనెందుకు ఇలా మాట్లాడతాను చెప్పు, నీ కొంపే మునిగిపోతుంది అని చంబా చెప్తుంది. విషయం ఏంటి అని మనోహరి అంటే, వాళ్ళందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు, అమరేంద్రకి భోజనం పెడుతున్నారు అని చంబా అంటుంది. పెడితే పెట్టనివ్వు అని మనోహరి అంటుంది. అన్నం పెడుతూ గతం గుర్తు చేస్తే అని చంబా అంటే, నరాలు చిట్లిపోయి ఆ అమరేంద్ర చేస్తాడు, పిండం పెట్టాల్సిన వాడికి అన్నం తినిపిస్తున్నారా అని మనోహరి అంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు అమర్ని నిజంగానే ప్రేమించావా అని చంబా అంటుంది. ఒకప్పుడు నిజంగానే ప్రేమించాను అని మనోహరి అంటే, మరి ఇప్పుడెందుకు ఇలా మారిపోయావు అని చంబా అంటుంది. అమర్కి నా పైన కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి, ద్వేషం కాదు, నా గురించి నిజం తెలిసిపోయింది కదా, ఇప్పుడు అమర్కి గతం గుర్తు లేదు కాబట్టి సరిపోయింది,
ఒకసారి అమర్కి గతం గుర్తుకు వస్తే నన్ను నిజంగానే చంపేస్తాడు, ద్వేషిస్తాడు, అది నాకు ఇష్టం లేదు అని మనోహరి అంటే, మరి గతం గుర్తుకు రాకుండా ఏదో ఒకటి చెయ్యి అంతే కదా అని చెంబ అంటుంది. గతం గుర్తుకు చేయడం, గుర్తుకు రాకుండా చేయడం అదంతా మన చేతుల్లో లేదు. ఏదో నేను బాగీని బెదిరించడం కోసం అలా మాట్లాడాను అంతే. అమర్ రికవరీ కాలేడని డాక్టర్ చెప్పాడు. కానీ గతం గుర్తుకు వచ్చిందంటే మాత్రం నన్ను చంపేస్తాడు, కాబట్టి అప్పుడు అమర్ని చంపేసి ఆస్తి తీసుకొని నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని మనోహరి అంటుంది. సరేలే, ఇప్పుడైతే వాళ్ళు గతం గుర్తుకు చేసేలా ఉన్నారు, నువ్వు రా అని చెమ్మ అనడంతో పద వెళ్దాము అని మనోహరి అంటుంది. బాగి వడ్డిస్తూ ఉంటే అమర్ తదేకంగా చూస్తూ, మీరెవరు, నాకేమవుతారు, ఈ పిల్లలంతా ఎవరు, నాకు ఈ పిల్లలకి ఏంటి సంబంధం అని అమర్ అడుగుతూ ఉంటాడు. పిల్లలు బాగి చాలా బాధగా చూస్తూ ఉంటారు. దేవుడా, కట్టుకున్న భార్యని పిల్లల్ని కూడా సార్ మర్చిపోయారే అని రాథోడ్ మనసులో బాధపడుతూ ఉంటాడు. నాకు ఇక్కడ అంతా కొత్త కొత్తగా ఉంది, ఈ ఇల్లు పరిచయం లేనట్టుగా ఉంది, నాకు అయోమయంగా ఉంది అని అమర్ చెప్తూ ఉంటాడు. బాగా కన్నీళ్లు తెచ్చుకుంటూ, ఒక 2 రోజులు ఆగిన తర్వాత అన్ని విషయాలు చెప్తాము, ఇప్పుడు మీరు భోజనం చేయండి అని చెప్తూ ఉంటే, మీ కళ్ళల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి అని అమర్ అడుగుతూ ఉంటే, పిల్లలందరూ కూడా కన్నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. మీరందరూ ఏడుస్తున్నారా, మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు, ఏమైంది అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదండి, లేట్ అయిపోయింది, ముందు భోజనం చేయండి అని బాగా చెప్తుంది. సరే, మీరు కూడా తినండి అని అమర్ నోట్లో అన్నం తింటూ పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి చేతిని అడ్డు పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు మనోహరి, తింటున్నాయని ఎందుకు అడ్డుకుంటున్నావు అని బాగి అడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు బాగి, అమర్కి ఇలా తినిపిస్తారా అని మనోహరి అంటే, సార్ రోజు తినే ఫుడ్డే కదా మేడం అని రాథోడ్ అంటాడు. ఎన్ని రోజులు వేరు, ఇప్పుడు అమర్ స్పెషల్ ఫుడ్ తింటాడు అని మనోహరి అంటే, స్పెషల్ ఫుడ్డా అని అమర్ అంటూ ఉంటాడు. అవును, ఈ తిండి వీళ్ళు తింటారు, నీ కోసం నేను స్పెషల్ గా ఆర్డర్ చేశాను, అదే నువ్వు తినాలి, నువ్వు లే అంటూ అమర్ చేయి కడిగించేసి మనోహరి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఒక్క నిమిషం, అసలు నేనెవరు, నా పేరేంటి అని మళ్ళీ అమర్ అడుగుతూ ఉంటాడు. నీ పేరు అమర్, నువ్వు ఆర్మీలో పెద్ద ఆఫీసర్ అని మనోహరి అంటుంది. ఈ ఇల్లు ఎవరు, ఈ ఇల్లు ఎవరిది, ఈ పిల్లలు ఎవరు, నాకేమవుతారు, నేను ఇక్కడ ఎందుకున్నాను, నా ఇల్లు, నా వాళ్ళు ఇక్కడ అని అమర్ అడుగుతూ ఉంటే, బాకీ పిల్లలు మరింతగా బాధపడుతూ వింటూ ఉంటారు. నీకేం గుర్తు లేవా అమర్ అని మనోహరి అంటుంది. లేదు, నాకేం గుర్తు లేదు, అంతా అయోమయంగా ఉంది అని అమ్మాయి తలపట్టుకుంటుంటే, నేనెవరో నీకు తెలీదా అని మనోహరి అంటుంది. మీ పేరు మనోహరి, నాకు బాగా కావాల్సిన వాళ్ళని చెప్పారు కదా అని అమర్ చెప్పగానే బాగి పిల్లలు మరింతగా టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు. మనోహరి బాగా నవ్వుకుంటూ, ప్రస్తుతానికి ఈ 2 విషయాలు చాలు అమర్, మిగతాది నిదానంగా చెప్తాను అని మనోహరి అంటుంది. లేదు, నాకిప్పుడే తెలియాలి, ఈ ఇల్లు ఎవరిది, నాకు వీళ్ళకి ఏంటి సంబంధం, నాకేం జరిగింది, నా తల బద్దలైపోతుంది, నొప్పి పిచ్చి పట్టేలా ఉంది, భరించలేనంత నొప్పిగా ఉంది, తల రక్తం చిట్లు పోతున్నట్టుగా అనిపిస్తుంది తలలో అని అమర్ తల పట్టుకొని స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాడు. సార్ రండి, సార్ రండి సార్, రెస్ట్ తీసుకుందరు అని రాథోడ్ అమర్ని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇలా జరుగుతుందని మిమ్మల్ని అందరినీ మాట్లాడొద్దని చెప్పాను, తన తలలో నరాలు చిట్లిపోయి చనిపోతే మీరు బాధ్యత తీసుకుంటారా అని మనోహరి అంటే, మనోహరి అని బాగి అరుస్తూ ఉంటుంది. అరవడం కాదు, బాధ్యత తీసుకోవాలి కదా, అమర్ బాధ్యత నేను చూసుకుంటాను, ఇంకెవరు అమర్ జోలికి రాకండి, అమర్ ప్రాణాలతో కావాలంటే మీరు అమర్కి దూరంగా ఉండండి, పిల్లలు మీకు అమర్ దక్కాలంటే దూరంగా ఉండమని చెప్తున్నా కదా అంటూ మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఉదయం అయిన తర్వాత బాగి ముగ్గు వేస్తూ ఉంటే పిల్లలందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే రాథోడ్ గుడ్ మార్నింగ్ మిస్సమ్మ అంటూ అక్కడికి వస్తాడు. ఏంటి రాథోడ్, ఈ రోజు లేట్ అయింది అని బాగి అడుగుతూ ఉంటే, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు మిస్సమ్మ, అందుకే లేవడం లేట్ అయింది అని రాథోడ్ అంటాడు. పర్వాలేదులే రాథోడ్, నాకు పిల్లలకి కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు, పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అని బాగి చెప్తుంది. అసలు డాడ్ మామూలుగా ఉండి ఉంటే ఈ పాటికి మమ్మల్ని నిద్ర లేపి ఎక్సర్సైజులు చేయించేవాడు, హోంవర్క్ చేయించేవాడు, కానీ డాడ్ మమ్మల్ని గుర్తుపట్టడం లేదు అని పిల్లలు బుజ్జమ్మ చాలా బాధగా చెప్తూ ఉంటారు.